హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 మరిన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే మనం మొదటగా బజ్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8 బజ్ హోస్టులుగా శివాజీ, శోభ, అర్జున్, గౌతమ్, ప్రతిక చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఎవరి పేరు కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకా తొందరలో కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఇప్పటివరకు అర్జున్ వరకు వచ్చారు. కానీ నేను అనుకోవడం గౌతమ్ కానీ రతిక కానీ ఎవరో ఒకరు వస్తే కొంచెం బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో 100% తెలియచేయండి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయిపోయాడు, నాగార్జున గారు. సో మనకి ఆల్రెడీ చిన్న టీజరు రిలీజ్ చేశారు. టీజర్లో నాగార్జున గారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. సో మనం ఇంకొక 2-3 సీజన్స్ నాగార్జుననే పెట్టుకోవచ్చు అని నాకు అనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్. కంటెస్టెంట్స్ అనే వాళ్ళు కొత్తగా అయితే కొంతమంది వచ్చారు, మరి పాత వాళ్ళలో కొంతమంది వెళ్ళిపోయారు. సో వాళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. ఇకపోతే ఫస్ట్ రీతూ చౌదరి మనకు తెలిసిందేగా, ఎక్స్పోజింగ్ ఇస్తా బాగా ఇన్స్టాగ్రామ్లో మరి ఒక చిన్న ప్రోగ్రామ్ చేసింది. సో అలా రీతూ చౌదరి అందరికీ బాగానే తెలుసు. ఇకపోతే రీతూ చౌదరి ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా చాలామందికి తెలుసు. వీళ్ళిద్దరూ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇకపోతే అంజలి పావని కూడా సీరియల్ యాక్టర్. సో తను కూడా అందరికీ తెలుసు. ఇంకా చూస్తే తేజస్విని గౌడ ఈసారి అమరదీప్కి బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్లో అంటే బిగ్ బాస్ సీజన్ 7లో అమర్దీప్ అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి గేమ్స్ ఆడాడు. చివరగా విన్నర్ కూడా అవుతాడు అనుకున్నాడు. కానీ కొన్ని మైనస్ పాయింట్స్ వల్ల మన రైతు బిడ్డ విన్నర్ అయ్యాడు. సో అందుకని ఈసారి తేజస్విని గౌడ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని అమర్దీప్కి ఇవ్వాలని అనుకుంటుంది. సో కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది కంటెస్టెంట్గా. ఇకపోతే ఉషితా కల్లపు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఇకపోతే సోనియా సింగ్ అందరికీ తెలుసు. తను మాట్లాడే ప్రతి మాట డబుల్ మీనింగ్ డైలాగ్లో వెళ్తూ ట్రోలింగ్కి బాగా ట్రోల్ అవుతుంటుంది. సో బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా మాట్లాడుద్ది ఏంది వీటన్నిటి గురించి తెలియాలంటే మనం బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. తర్వాత అమృతా ప్రణయ్ చాలామందికి తెలుసు. సో అమృతా ప్రణయ్ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చి ఎలా ఆడుతుంది అనేది చూడాలి మనం. ఇక దీపిక కూడా సీరియల్ యాక్టర్స్. తను కూడా కొంచెం మాట్లాడే ఆ సెంటెన్స్ డబుల్ మీనింగ్లో ఉంటాయి. అలా అని వాళ్ళు అలానే మాట్లాడతారా లేదంటే అలా మాట్లాడతారో తెలియదు. సో ఇవన్నీ తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరెవరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది బయటకు వస్తుంది. ఇక శ్వేతా నాయుడు ఒక డి డాన్సర్ కమ్ యూట్యూబర్. సో డీలో కూడా పార్టిసిపేట్ చేసింది. సో అందరికీ తెలిసే ఉంటుంది శ్వేతా నాయుడు. ఇక సీరియల్ యాక్టర్స్ ఇట్స్ లైక్ సీనియర్ యాక్టర్స్ సనా, తను కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఇకపోతే బర్రెలక్క కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతుందనే సమాచారం. ఇక యాంకర్ వింధ్య కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నట్టు సమాచారం. మరి చూడాలి ఎంతవరకు వస్తారో ఏందో. ఇకపోతే
సుప్రీత కూడా సుప్రీత లేదంటే సురేఖ వాణి వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా వస్తారు. 99% సుప్రీతనే రావచ్చు బిగ్ బాస్ సీజన్ 8కి. ఇక చూద్దాం ఈ 13 మంది లేడీ కంటెస్టెంట్స్లో ఎవరు స్ట్రాంగ్ అనేది మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఈ 13 మందిలో దీపిక ఆర్ సోనియా సింగ్ వీళ్ళిద్దరూ మంచి పెద్ద కంటెస్టెంట్స్ అని, అంటే బాగా టఫ్ ఫైట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అలాగే బిగ్ బాస్ సీజన్ 8 కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉండబోతుంది. ఇటు హౌస్ని డిజైన్ చేసే విధానంలో, ఇటు కంటెస్టెంట్స్ని పంపించే విధానంలో వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు చదివిన పేర్లు వీళ్ళందరూ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ అనేది పక్కాగా కలర్ఫుల్గా మారిపోద్ది. ఇకపోతే మేల్ కంటెస్టెంట్స్కి వస్తే రాజ్ తరుణ్ నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ కూడా చేశాను. రాజ్ తరుణ్ ఇష్యూస్లో ఉన్నాడు అని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇష్యూస్ లేవు. సో బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు వచ్చిన సమాచారం. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి వస్తే మాత్రం రాజ్ తరుణ్ ఒక 1 day or 2 days బ్యాక్ తన మూవీ ప్రమోషన్లో కూడా కొంచెం యాంగ్రీ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ట్రోల్ అయితే బాగా అవుతాడు, అలానే ఫేమస్ కూడా అవుతాడు. ఇకపోతే నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత చూస్తే సద్దాం వచ్చి మన కమెడియన్. ఇంద్రనీల్ వచ్చి సీరియల్ యాక్టర్స్ ఇంద్రనీల్. అండ్ యాదమరాజు స్పాంటేనియస్గా జోక్స్ వేస్తాడు. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో. జోక్స్ అనేది కామెడీగా వేస్తాడా, సీరియస్గా వేస్తాడా, ఒకరి మీద పంచ్ కావాలనే వేస్తాడా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ వస్తే యాదమరాజు విత్ హిజ్ వైఫ్, అంటే కపుల్ రూపంలో కూడా రావచ్చు, లేదంటే యాదమరాజు ఒక్కడే కూడా రావచ్చు. ఇకపోతే వేణుస్వామి గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేశాము. వేణుస్వామి బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. రీసెంట్గానే ఒక ట్రోల్కి గురయ్యాడు. అదే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయింది కదా, దీంట్లో కూడా ట్రోల్కి గురయ్యాడు. సో ఇలా ప్రతి దాంట్లో ట్రోలింగ్ నేనున్నా అంటే వస్తాడు. సో బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఎలా ఉంటాడు అనేది మాత్రం ఖచ్చితంగా మనం చూడాలి. ఖచ్చితంగా రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఇకపోతే కిర్రాక్ ఆర్పి కూడా పొలిటికల్ పరంగా చాలా అంటే చాలా ట్రోల్స్ చేస్తుంటాడు. ప్రతిరోజు కనిపిస్తుంటాడు నేనున్నాను. సో ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఎలా ఉంటాడో ఏందో చూద్దాం. ఇకపోతే ఖయ్యం ఆలీ, ఇది కొత్త పేరండి, ఖయ్యం ఆలీ. సో ఆలీ బ్రదర్ ఇతను కూడా అంటే అంత అని చెప్పలేను, కానీ ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ పనికొస్తాడు. చూద్దాం ఎలా ఉంటుంది ఏందో అనేది. ఇక నరేష్ బిగ్ బాస్ మన జబర్దస్త్ నుంచి నరేష్ కానీ రియాజ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు వస్తారు ఏంటి అనేది చూద్దాం. మనకి ఇంకా కరెక్ట్ 100% అయితే కన్ఫర్మేషన్ లేదు. ఇకపోతే అనిల్ గీలా మాత్రం 100% కన్ఫర్మ్. మై విలేజ్ షో నుంచి పాపులర్ వచ్చాడు. ఇతను ఒక యూట్యూబర్. ఇకపోతే యువ సామ్రాట్ పెద్ద ఫాలోయింగ్ లేని మనిషి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో పెట్టినా తను మాట్లాడే మాట అంటే ఆ ర్యాష్కి అంటే చాలా ర్యాష్గా మాట్లాడతాడు. అది అలా ఉంటాడా, మామూలుగా నార్మల్గా కూడా ఉంటాడా
అనేది మనం ఖచ్చితంగా చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ గురించి తెలిసిందే కదా. ఒక మనిషిలో ఉన్న అన్ని కోణాలని బయట తీసుకొస్తుంది బిగ్ బాస్ సీజన్ 8 అనేది. సో చూద్దాం మన యువ సామ్రాట్ ఎంత మాత్రం ఉంటాడు అనేది బిగ్ బాస్ సీజన్ 8లో. ఇక శివ, ప్రియాంక జైన్ హస్బెండ్ శివ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి రాబోతున్నాడు. అందుకనే ప్రియాంక జైన్ని బిగ్ బాస్ బజ్ హోస్ట్ కూడా సెలెక్ట్ చేయలేదు. ఇకపోతే బంచిక్ బబ్లు కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నాడు. ఇదైతే 100% కన్ఫర్మ్ అప్డేట్. వీళ్ళు కన్ఫర్మ్డ్ అప్డేట్స్. ఇక కపుల్ కేటగిరీలో హోప్ ఫర్ ద బెస్ట్ మేబీ మనకి ఆర్కే అండ్ సౌందర్య వీళ్ళిద్దరూ కనిపించబోతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన 27 మంది లిస్ట్లో ఒక 22 మంది రావచ్చు. సో ఈ ప్రిపేర్ చేసిన లిస్ట్లో గాను వీళ్ళు వస్తే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ టీఆర్పీ రేటింగ్ ఖచ్చితంగా అద్దరిపోద్ది. రాసి పెట్టుకోండి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 అనేది ప్రోమో కూడా రిలీజ్ అవుద్ది. సో అలాగే బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది ఇంకా అయితే కన్ఫర్మేషన్ రాలేదు. ప్రోమో వచ్చే నెక్స్ట్ టీజర్కి కంటిన్యూషన్గా ఒక ప్రోమో రిలీజ్ అవుద్ది. ఆ ప్రోమోలోనే చెప్తారు వాళ్ళు. ఇంకా అలానే సెప్టెంబర్ 1 కానీ మిస్ అయితే సెప్టెంబర్ 8 కానీ బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అవుద్ది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ. బై బాయ్.